హలో ఎవ్రీవన్. మనలో చాలామందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొంతమంది అసలు ఉప్మా తినడానికే ఇష్టపడరు. కానీ మా పాప మాత్రం ఉప్మా చాలా ఇష్టంగా తింటుంది. ఈరోజు నేను ఉప్మా ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పోపు, కొంచెం శనగిత్తనాలు వేసి వేపుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఆనియన్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. కొంచెం వేగనివ్వాలి ఆనియన్ని. నెక్స్ట్ ఇందులో 2 మిర్చి అయితే వేసుకున్నాను. మిర్చితో పాటు క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. మనకి ఉప్మా టేస్ట్ రావాలంటే కొంచెం అల్లం ముక్కనైతే దంచుకొని వేసుకోవాలి. అల్లం ముక్క కూడా వేసుకున్నాను నేను. అల్లం ముక్క కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం సేపు తిప్పుకున్న తర్వాత 2-3 టమాటాలు కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసుకున్నాను నేను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మగ్గనివ్వాలి. ముక్కలన్నీ కలిసేలాగా తిప్పుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టుకుందాం. అప్పుడు అన్నీ మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనకి ముక్కలు అయితే నీట్గా మగ్గిపోయాయి. చూడండి, నీట్గా మగ్గిపోయాయి. క్యారెట్ కూడా ఈజీగా కట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఈ గ్లాస్తో అయితే నేను రవ్వ తీసుకుంటున్నానండి. అయితే ఇదే గ్లాస్తో మనం 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకుందాము. అలా తిప్పేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఎసురు బాగా తెరిలిపోయింది కదండి. ఇప్పుడు మనం చిన్నగా రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. రవ్వ వేసుకుంటూనే కలుపుకుంటూనే ఉండాలి. ఉప్మా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే చేత్తో అయితే ఇలా పట్టుకొని చూడాలండి. అతుక్కోకూడదు. గమ్ములాగా అతుక్కోకుండా ఉన్నట్టయితే మనకి ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం సేపు ఉండనిద్దాం. ఇప్పుడైతే ఫైనల్గా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.